ఇదే చూసారా, ఇది నేను చదువుకున్న డిప్లొమా కాలేజీ యొక్క హాస్టల్. ఈ హాస్టల్లోనే మేము ఎప్పుడు ఉండేవాళ్ళము. ఇప్పుడు చూద్దాము లోపల పోతే ఎలా ఉంటుందో. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ హాస్టల్ మొత్తం రెనోవేషన్ పీరియడ్లో ఉంది. చూసారా, ఇక్కడ ఈసీ కూడా ఉంది, రెనోవేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాము. ఇది అప్పుడు మా ఆఫీస్. ఈ ఆఫీస్లోనే అందరూ మేము ఫీజులు అవన్నీ కట్టేవాళ్ళం, హాస్టల్ మెస్ బిల్లు అవన్నీ. అదే హాస్టల్ రూమ్స్ అనమాట. నేను ఫస్ట్ ఇయర్లో వచ్చేసి అదే ఇక్కడ చూస్తున్నారా, ఈ రూమ్లో ఉండేవాడిని నేను. ఈ రూమ్ ఇప్పుడు పూర్తిగా భలే మోడిఫై చేశారు, కానీ లోపలికి వెళ్ళడానికి కూడా చందు గేట్ కూడా తీసింది. ఒకసారి లోపలికి వెళ్దాము. వద్దు, ఇది ఈ రూమ్లోనే మేము అందరం ఉండేవాళ్ళం. ఇప్పుడైతే కనెక్షన్ కరెక్ట్గా అన్ని తీసేశారు, పెయింట్ కూడా శుభ్రంగా వేశారు. చూసారు, అది ఎక్కడే మేము స్నానం చేసేవాళ్ళం ఎదవలం. ఇంకో ఈడైతే ఒకటి బట్టలు లేకుండా నిలబడి ఉండేవాళ్ళు ఎప్పుడు. వాడు చూసేవా వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకున్నాడు. శాంతిగాడు అయితే ఎవరు లేనప్పుడు డైర్ లేకుండా స్నానం చేసేవాడు. అట్లా ఇది ఫస్ట్ రూమ్ కనబడతా ఉందా? ఆ ఫస్ట్ రూమ్లో మేము జాయిన్ అయినప్పుడు మన సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవాళ్ళంట ఆ ఫస్ట్ రూమ్లో. ఆయన అక్కడ ఫస్ట్ రూమ్లో నుండి చదువుకున్నారంట. అలాంటి కాలేజీలో మేము కూడా, అలాంటి హాస్టల్లో మేము కూడా ఉండడానికి మేము కూడా గర్వపడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇదంతా స్థితిలో అవస్థకు వచ్చేసి మొత్తం చెడిపోయేలాగా ఉంది. కానీ రిపేర్ చేస్తున్నారు మొత్తం, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనము ఈ హాస్టల్ నుంచి మేము అప్పుడు తింటున్న మెస్కే వెళ్దాము. ఒకప్పుడు మేము ఇక్కడ తినే మెస్సు అబ్బో అవి చూస్తామంటే ఏదో ఇలాగుండేది. ఇది వచ్చేసారా, ఇది అక్కడ వైట్గా ఒక సున్నం బోర్డు కొట్టినారా, అక్కడే మేము డైలీ మాకు ఫస్ట్ ఇయర్లో ఉండే వాళ్ళకి క్యూ లైన్లో నిలబడి పాలు పట్టుకునే వాళ్ళము. ఇదో అదే, ఇదే మా పూర్తిగా మెస్ ఇక్కడే చేసేవాళ్ళు. అక్కడ చేసి అంటే ఈ రూమ్లో మాకు ఫుడ్ వడ్డించేవారు అనమాట. అబ్బో ఆ 4 బోండాలు, ఆ 2 వడలు, ఆ 2 ఇడ్లీలు తింటామంటే ఆ కథే వేరు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే బాధగా ఉన్నది ఈ కాలేజీలోకి వస్తే ఏడుంటే ఇలాంటివి దాన్ని మిస్ అయ్యి వెళ్ళిపోయామని. కానీ ఇక్కడే ఉండింటేమో బెటర్ ఏమో, కాకపోతే ఎప్పుడు ఇలా ఈరోజు ఇలా అంటూ వచ్చేలాగా మనం కాదు.